మనం ఈరోజు సిఎస్సిలో జియో సర్వీస్ అనేది రావడం జరిగింది. న్యూ సర్వీస్ అది మొబైల్ రీఛార్జ్ కోసం ఈ సర్వీస్ అనేది యాక్టివేట్ కావడం జరిగింది. మనం స్టెప్ బై స్టెప్ ఈరోజు చూసుకుందాము. ఫస్ట్గా డిజిటల్ సేవ పోర్టల్కి వెళ్ళి మనం న్యూ సర్వీస్లో వెళ్తే అక్కడ జియో సర్వీసెస్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ సైన్ ఇన్ విత్ సిఎస్సి కనెక్ట్ ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీ డిజిటల్ సేవ లాగిన్ క్రెడెన్షియల్తోని లాగిన్ అవ్వాలి. మనకు జియో రీఛార్జ్ పోర్టల్ అన్నది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మొబైల్ ప్రీపెయిడ్. ప్రజెంట్ అయితే మనకు మొబైల్ ప్రీపెయిడ్ అన్నది అవైలబుల్లో ఉంది. ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అన్నది రావడం జరుగుతుంది. ఇక్కడ జియో రీఛార్జ్ ఆప్షన్ ఉంది కదా ఐకాన్, ఆ జియో రీఛార్జ్ ఐకాన్ పైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనం జియో కస్టమర్ మొబైల్ నంబర్ అన్నది ఎంటర్ చేయాలి. 2 times ఎంటర్ చేయాలి. వాళ్ళు ఇచ్చారు, ఇక్కడ మీరు చూడవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఒక కస్టమర్ది నంబర్ ఎంటర్ చేసి చెప్తాను, చూడండి. మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మొబైల్ నంబర్, సేమ్ మొబైల్ నంబర్ ఇంకోసారి ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకు మన నంబర్ పైన ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో ఇక్కడ కింద రావడం జరుగుతుంది. ఇలా మీరు ఏ టాప్అప్ అయితే చేయించుకోవాలనుకుంటున్నారో ఆ టాప్అప్ కస్టమర్కి చెప్పి వాళ్ళు అనుకున్న ప్లాన్తోని మనం రీఛార్జ్ ఈజీగా మనం ఇప్పటి నుంచి సిఎస్సి డిజిటల్ సేవా పోర్టల్ ద్వారా చేయవచ్చు. ఇంతకుముందు జియో ప్లాట్ఫామ్ అన్నది లేదు. ఇది ఈరోజే రావడం జరిగింది, న్యూ సర్వీస్. ఎగ్జాంపుల్ నేను 349ది ఆప్షన్ చూజ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఎన్ని డేస్ వస్తుంది అండ్ జీబీ ఎంత పర్ డే, ఎస్ఎంఎస్ ఎన్ని, కాల్స్ అన్లిమిటెడ్ అని ఇలా డీటెయిల్గా చూసుకున్న తర్వాత మనం రీఛార్జ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకు డిజిటల్ సేవా పోర్టల్లో మన వ్యాలెట్ నుంచి అమౌంట్ డెబిట్ అయ్యే పేజ్కి వెళ్తుంది. నేను ఇది డెమో కోసం కాబట్టి నేను పేమెంట్ క్యాన్సిల్ చేశాను. మీరు అక్కడ నుంచి మీ పిన్ను, వ్యాలెట్ పిన్ ఎంటర్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యి రీఛార్జ్ అన్నది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇదే అండి ఈరోజు లేటెస్ట్గా వచ్చిన జియో సర్వీసెస్. ఈ విధంగా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.